తెలంగాణ రాష్ట్రంలోని కొల్లాపూర్ మామిడి పండ్ల రుచి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అత్యంత తీయదనం, సువాసన, టాప్ క్వాలిటీతో నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఆ రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అయితే ఇంతకాలం తెలంగాణ రాష్ట్రానికే, దేశానికే పరిమితమైన ఈ మధురమైన రుచి ఇప్పుడు ఖండాంతరాలు దాటుతోంది. ఒకప్పుడు నిజాం నవాబులు అంతఃపురాలకే పరిమితమైన కొల్లాపూర్ మామిడి పండ్లు ఇప్పుడు అమెరికా, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల మార్కెట్లలో విశేషణ ఆదరణ పొందుతున్నాయి. అందుకే తెలంగాణ మామిడిని అంతర్జాతీయ ప్రమాణాలతో ఎగుమతి చేయడానికి వ్యవసాయ శాఖ 38 కోట్ల బడ్జెట్తో ప్రత్యేక ప్రాజెక్టును ప్రకటించింది. అసలు అంతర్జాతీయ స్థాయిలో కొల్లాపూర్ మామిడికి ఇంత డిమాండ్ ఎందుకు వచ్చింది? ప్రభుత్వ తాజా నిర్ణయంతో రైతులకు కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం. నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ ప్రాంతం అనగానే అది మామిడి పండ్లకు పెట్టింది పేరు. నాటి నిజాం నవాబులు, బ్రిటిష్ పాలనాకాలం నుంచే ఈ మామిడి పండ్లకు ఎంతో డిమాండ్ ఉంది. కొల్లాపూర్లోని సురభి రాజుల తోటల్లో పండించిన మామిడి పండ్లను అప్పట్లో రాజులకు ప్రత్యేకంగా పంపేవారని ప్రసిద్ధి. కొల్లాపూర్ ప్రాంతంలోని సారవంతమైన భూముల్లో ప్రత్యేక రుచి, సువాసనతో పీచు తక్కువగా ఉండి ఎక్కువ గుజ్జుతో ఉండే బెనీషా రకం, చిన్న పెద్ద రసాలు వంటి రకాలు పండుతున్నాయి. వీటి రుచి, సువాసన, నాణ్యత కారణంగా కొల్లాపూర్ మామిడికి జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కూడా లభించింది. దాంతో అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ మరింత పెరిగింది. ఇక్కడి భౌగోళిక పరిస్థితులు, వాతావరణం, ముఖ్యంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలోని ఎర్ర నేలలు ఇక్కడి మామిడికి ఒక ప్రత్యేకమైన రంగును, రుచిని, సువాసనను అందిస్తాయి. రసాయనాల వాడకం తగ్గించి సేంద్రియ పద్ధతుల్లో నాణ్యమైన దిగుబడి సాధిస్తున్నారు. మామిడి పండ్లను విదేశాలకు ఎగుమతి చేయడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అంతర్జాతీయ క్వాలిటీ స్టాండర్డ్స్కి తగ్గట్లుగా పండ్లు ఉండాలి. దీనికోసం రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు, ఎగుమతిదారులు కలిసి ఒక ప్రణాళికాబద్ధంగా అడుగులు వేశారు. చెట్టు నుంచి పండ్లను కోసే దగ్గర నుంచి వాటిని శుభ్రం చేయడం, ఖచ్చితమైన ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచడం, గ్లోబల్ ప్యాకేజింగ్ ప్రమాణాలను పాటించడం వరకు ప్రతి దశలోనూ ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నారు. ఈ నాణ్యత పరిమాణాలను దాటుకొని ఇప్పుడు కొల్లాపూర్ మామిడి పండ్లు అమెరికా, యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాలకు కార్గో ద్వారా ఎగుమతి అవుతున్నాయి. బంగారు వర్ణంలో మెరిసే కొల్లాపూర్ మామిడి ఒక్కోటి 200 నుంచి 500 గ్రాములుంటుంది. మామిడికాయలకు పురుగు పట్టకుండా, రంగు చెడిపోకుండా ఉండేందుకు ఫ్రూట్ బ్యాగింగ్ పద్ధతి అనుసరిస్తున్నారు. రైతులు మామిడి పండ్లను ఎగుమతి చేయాలంటే ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేయడంతో పాటు హార్టీనెట్తో నమోదు చేయించుకోవాలి. కాయలకు ఫ్రూట్ బ్యాగింగ్ చేసి ఎగుమతి చేసేందుకు వారి పేర్లను రిజిస్టర్ చేయించుకోవాలి. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతులే నేరుగా తాము పండించిన పండ్లను విదేశాలకు ఎగుమతి చేయవచ్చని అపెడా అధికారులు చెబుతున్నారు. కొల్లాపూర్ మామిడికి అంతర్జాతీయ మార్కెట్లో గుర్తింపు పెరగడం వల్ల ఉద్యాన రంగానికి కూడా కొత్త అవకాశాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల జిల్లాలతో పాటు మహబూబాబాద్, ఖమ్మం, సంగారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో ఎక్స్పోర్ట్ క్వాలిటీతో పండుతున్న మామిడికి విదేశాల్లో మంచి డిమాండ్ వస్తోంది. రైతుల ఉత్పత్తిదారుల సంఘాలు, మార్కెటింగ్ సంస్థల సాయంతో చిన్న, మధ్య తరహా రైతులు కూడా తమ పంటను నేరుగా విదేశాలకు పంపుతున్నారు. రైతులు కొత్త యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎక్కువ దిగుబడితో పాటు నాణ్యమైన కాయలు వస్తాయని, తద్వారా అంతర్జాతీయ మార్కెట్లో మంచి ధరలు సాధించొచ్చని ఉద్యాన శాఖ సూచిస్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ ద్వారా మామిడి రైతులకు సాయం అందిస్తోంది. ఇందులో భాగంగానే పెద్దకొత్తపల్లి మండలం కార్పాముల దగ్గర మామిడి పండ్ల గ్రేడింగ్, వాషింగ్, ప్యాకింగ్ కోసం ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్లను అందుబాటులోకి తెస్తోంది. విదేశాలకు ఎగుమతి చేసే వ్యాపారులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాగా అంతర్జాతీయ నియమాల ప్రకారం పండ్లకు హాట్ వాటర్ ట్రీట్మెంట్, రేడియేషన్ ప్రక్రియలను చేయాల్సి ఉంటుంది. ఇవే కాకుండా తెలంగాణ మామిడిని అంతర్జాతీయ ప్రమాణాలతో ఎగుమతి చేయడానికి వ్యవసాయ శాఖ
38 కోట్ల బడ్జెట్తో ప్రత్యేక ప్రాజెక్టును ప్రకటించింది. ఇందులో భాగంగా 24 కోట్లతో అటామిక్ రీసెర్చ్ యంత్రం, వేపర్ హీట్ ట్రీట్మెంట్ ప్లాంట్, కోల్డ్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే బాటసింగారం పండ్ల మార్కెట్తో పాటు కోహెడ అంతర్జాతీయ మార్కెట్లో అత్యాధునిక ప్యాక్ హౌస్లను నిర్మించాలని ఉద్యాన శాఖ నిర్ణయించింది.